హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి పండగలకి స్పెషల్ తెలంగాణకి ఏ పండగ వచ్చినా కానీ ఫస్ట్ చేసుకునే స్వీట్ రెసిపీ అండి. వచ్చేసి పచ్చిశనగపప్పుని మంచిగా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా కడుక్కొని ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, లేదంటే ఇలా సపరేట్గా బౌల్లో అయినా ఉడికించుకోవచ్చు. తొందరగానే ఉడికిపోతుంది. అందులో కొంచెం పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా ఉడుకుతుందండి. అది ఉడికేలోపు మనము పిండి కలుపుకుందాము. మైదా పిండి తీసుకోవాలి భక్షాలకి. మైదా పిండి కానీ గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. గోధుమ పిండితో అయితే ఇంకా స్మూత్గా వస్తాయి. అందరూ ఎక్కువ శాతం మైదా పిండే వాడతారు. సో మైదా పిండిలో కొద్దిగా కలర్ కోసము మనం పసుపు వేసుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్ అండి. కొంతమంది వేసుకుంటారు, వేసుకోరు. కలర్స్ కోసం అయితే అలా యూజ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్టు, అలాగే నెయ్యి వేసుకొని అంతా కలిపేసుకోవాలి చేత్తో. ఆ నెయ్యి, పసుపు, సాల్ట్ అన్నీ మంచిగా పట్టేసిన తర్వాత పిండికి వాటర్ వేసి చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం లూజ్గా ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకొని దానిపైన మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం కంటే పోసుకోవడం అనాలి. అలా పోసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మెత్తగా ప్రెస్ చేస్తూ అలా కలిపేసుకొని మంచిగా మూత పెట్టేసి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్, కుదరకపోతే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు ఉడికిపోయిందో లేదో చూద్దాము. చూడండి, ఆల్మోస్ట్ ఉడికినట్టే ఉంది. అలా ఉడికిన తర్వాత మనం ఇలా చేత్తో ప్రెస్ చేసి చూసుకోవాలి, తెలిసిపోతుంది. కొంచెం నలపగానే మనకి అలా మెల్ట్ అయిపోయినట్టు అనిపించింది అనుకోండి, ఉడికినట్టే. దాన్ని తీసి నీళ్ళన్నీ పోయేలాగా వడకట్టుకోవాలి. నీళ్ళన్నీ స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వడకట్టుకున్న పప్పుని వేసేసుకోవాలి. వాటర్ అంతా తీసేసుకొని వేసి మంచిగా అందులో ఫ్లేవర్ కోసం మనము యాలకుల పొడి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఎలా అంటే మెత్తగా పప్పు మొత్తం నలిగిపోయేలాగా మిక్సీ పట్టుకోవచ్చు, కావాలంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. టెక్స్చర్ అనేది ఇలా రావాలి. చూడండి, అంత మెత్తగా అయిపోయిన తర్వాత మనము మళ్ళీ ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇంకొక బౌల్ తీసుకొని కడాయి పెట్టేసి మనం 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మైదా పిండికి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు బెల్లం, స్వీట్ మీడియం ఫ్లేవర్లో కావాలంటే అరకప్పు తీసుకోండి. బెల్లాన్ని మంచిగా సన్న ముక్కలుగా తురిమి అందులో వేసేసి కొద్దిగా వాటర్ వేసి మొత్తం మెల్ట్ అయ్యే వరకు హీట్ చేయాలి. జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది. దానికి పాకం లాంటిది ఏమీ అవసరం లేదు. బెల్లం గడ్డలు అనేవి మొత్తం కరిగిపోయేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పు ఉడికించుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా మొత్తం వేసి బాగా కలిసేలాగా, పాకంలో కలిసేలాగా తిప్పుకోవాలి. బెల్లం వాటర్లో కలిసేలాగా మంచిగా తిప్పుకొని మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ టెక్స్చర్ అనేది దగ్గరకు వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండాలి, ఉండలు కట్టకుండా. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం పప్పు వేసిన దగ్గర నుండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. టెక్స్చర్ ఇలా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే చల్లారాక ఇంకా గట్టిగా అవుతుంది. అవన్నిటిని ముందే మనం ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇలా ఉండలు చేసి పెట్టుకోవడం వల్ల మనం చేసుకునే ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. అంతలోపు పిండి కూడా నానిపోయింది కదా. పిండిని కొద్దిగా తీసుకొని ఇలా పలుచగా వెడల్పుగా చేసేసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు ముద్దను పెట్టి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి కింద ఒక కవర్ని ఉంచేసి దానిపైన మళ్ళీ ఒక కవర్ని క్లోజ్ చేసి చేతితోటి అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈజీగా అయిపోతుందండి. అలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని నెయ్యి వేసుకొని పెనం పైన లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. అంతే అండి ప్రాసెస్. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ప్రిపేర్ అయిపోయింది. నీటి బొబ్బట్లు కాబట్టి ఎక్కువ నెయ్యి పడుతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. వెరీ సాఫ్ట్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఉగాది పచ్చడి కూడా ప్రిపరేషన్ చూద్దాము. ఉగాదికి మామిడికాయ, వేప పువ్వు, చింతపండు, ఉప్పు, కారము, బెల్లం అలాగే తీసేసుకొని చింతపండు రసం తీసుకొని అందులో సాల్ట్, ఉప్పు, కారము, బెల్లం
అన్నీ వేసేసుకోవాలి. వేప పువ్వు, మామిడి ముక్కలు కూడా చిన్న చిన్నగా తురిమి వేసుకోవాలి. కొంతమంది తురుముతారు సన్నగా కొబ్బరి తురిమినట్టు. అలా కూడా తురుముకోవచ్చు. లేకపోతే ఇలా ముక్కలుగా పీసెస్‌గా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అంతే ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఎంత స్మూత్ బొబ్బట్లు అండ్ ఉగాది పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. దేవుడికి పెట్టేద్దాం ప్రసాదంగా. అందరికీ హ్యాపీ ఉగాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో తీయడానికి నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలి. అందులో నేను కూడా ఉండాలి. థ్యాంక్స్ టు ఆల్. ఈరోజు కాషాయం జెండాను ఎగరేయండి.